ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. సినిమా డైలాగులు చెప్పడం సరికాదన్న పవన్ తాట తీస్తానంటూ ప్రసంగించడం కరెక్టా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ భాష మార్చుకోవాలన్నారు ఆయన. నిన్న వాడిన భాష ఏమిటి పవన్ కళ్యాణ్ గారు? నిన్న వాడిన భాష ఏమిటి? తాట తీస్తా నార ఒలుస్తా. ఏం భాష ఇది? తాట తీయటం నార ఒలవటం ఇది కూడా సినిమా భాషే కదా, థియేటర్లో వాడాల్సిన భాషే కదా. పబ్లిక్ మీటింగ్లో ఎట్లా వాడాడు? దిశ పోలీస్ స్టేషన్లో రక్షా పోలీస్ స్టేషన్కి మారినాయి. తేడా ఉంది. యాప్ పోయి ఇంకొక యాప్ వచ్చింది. ఈ యాప్లతో అవుతుందా? ఈరోజు జరుగుతున్న విజయవాడలోనే ఒక అమ్మాయి అత్యాచారానికి గురైంది. వార్త ఈరోజే వచ్చింది. మొన్న అనంతపురంలో 2 ఘటనలు వారం రోజుల క్రితం. అంతకన్నా ముందు తెనాలిలో పౌర హక్కులు 3 దళిత ముస్లిం యువకులని పౌర హక్కులు అణిచేసి వాళ్ళని చేసింది. విశాఖపట్నంలో దళితుల మీద దాడి. ఇవన్నీ ఒకటి కాదు. ప్రతిరోజు దళితుల మీద దాడి, మహిళల మీద అత్యాచారాలు వింటూనే ఉన్నాం. ఏం రక్షణ కల్పిస్తున్నారు? అలాంటి ఎక్కడ బాగుంది?